మాస శివరాత్రికి, మహాశివరాత్రికి కార్తీక మాసంలో శ్రీశైలం అనేది అస్సలు ఖాళీ ఉండదు. ఈ శ్రీశైలం డ్యామ్ రోడ్లు అయితే మొత్తం బ్లాక్ ఉంటాయన్నమాట. మేమైతే వినాయక నవరాత్రులప్పుడు వెళ్ళాము. వెళ్ళేటప్పుడు 2 గంటలు, వచ్చేటప్పుడు 2 గంటలు బ్లాక్ ఉంది. దానికి తోడు నీళ్లు ప్రవాహం ఎక్కువ ఉందని చెప్పి డ్యామ్ గేట్లు అనేది ఓపెన్ చేశారు. 2 అనుకుంటూ ఓపెన్ చేశారు ఫస్ట్లో చూసినప్పుడు. సో అది చూడ్డానికి కూడా అక్కడ ఆగిపోయేవాళ్ళు అనమాట. సో అందుమూలంగా చాలా రష్గా ఉండేది. ఇక్కడ నెక్స్ట్ ఉగాదికి చైత్రమాసంలో జరిగే చండీ యాగము, కుంభోత్సవము ఇవన్నీ చాలా బాగా జరుగుతాయి. నెక్స్ట్ శివాజీ మహారాజు ఉన్నారు కదా, ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఇక్కడ అమ్మవారు ఖడ్గం బహూకరించింది అంటారు. సో అది కూడా ఉన్నది, శివాజీ మ్యూజియం అది కూడా చూడొచ్చు. నెక్స్ట్ శంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రం ప్రతిష్ఠించారంట. సో శంకరాచార్యులు పాదం మోపిన నేలగా ఈ ఈ చుట్టుపక్కలంతా కొలుస్తారనమాట. తర్వాత చూడాలి అనుకుంటే చాలా ఉన్నాయన్నమాట శ్రీశైలం చుట్టుపక్కల కూడా. అండ్ చేపలు నేస్తారు కదా మనకి, అవి అయితే చాలా బాగున్నాయి, దర్భగడ్డితో నేస్తారనమాట. సో అవి కూడా మీరు తీసుకొని వెళ్ళొచ్చు వెళ్ళేదారిలో. సో అలాగా మా శ్రీశైలం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఆ రోజు ఇవన్నీ చూసుకొని ఈవినింగ్ స్టార్ట్ అయిపోయి నైట్ కల్లా ఇంటికైతే రీచ్ అయిపోయాము. మేము వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే గ్రహణం ఉంది కాబట్టి శ్రీశైల క్షేత్రం అయితే నెక్స్ట్ సండే, ఇది సాటర్డే అనమాట, సండే అయితే క్లోజ్ చేసేస్తామని చెప్పి అన్నారనమాట. సో అలా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ శ్రీశైలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఘాట్ రోడ్లో అయితే సిగ్నల్స్ ఉండవు, చూసుకొని వెళ్ళండి.